गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। కనవచ్చి ఇట్టిదట్టిది ఎనరాకుండు బయలు అదే కనుగొనుమి కనరాకయున్న శూన్యంబను ఇట్టిది అట్టిది అనుచూ పలుకవచ్చినను ఎరుక దాని లోపలికి జొచ్చినను వినుమా బయలును నీవేమనినా ఒప్పెదగా నొప్పాను నీ మాటను నే చెప్పిన రీతి కనవస్తే పలుక వచ్చినను ఎరుక దాంట్లో పలికి జొచ్చినను కనవచ్చి ఇట్టిదట్టిది అనరాకుండు బయలు కనిపిస్తుంటుంది కానీ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడానికి సాధ్యం పడదు. అక్కడ మాటలతో దాన్ని వర్ణించి చెప్పేదానికి సాధ్యం కాదు. ఒక తీపిని ఎలా ఉంటుందంటే తీపిగా ఉంది అనే చెప్పగలవు. తీపి ఎలా ఉంటుందో వర్ణించమంటే ఏం చెప్తాడు? అట్లానే కారంగా ఉంది, ఎలా ఉంది కారం చెప్పలేవు, అనుభవమే. మంటగా ఉంది, ఆ మంట ఎలా ఉంది తెలియదు, మంటే. అవి తెలిసి చెప్పలేని విధంగానే ఇక్కడ ఈ పరమాత్మ అయినటువంటి బట్టబయలుని కూడా తెలుసుకోగలుగుతావు కానీ చెప్పలేవు. ఇట్టిదట్టిది అనరాకుండు బయలు కాబట్టి నువ్వు ఇట్లా ఉంది అట్లా ఉంది దానిలాగుంది దీనిలాగుంది అని చెప్పేదానికి ఇక్కడ సాధ్యపడదు. కాబట్టి అదే కనుగొనుమి, అట్లా ఉన్నదాన్నే నువ్వు కనుక్కోవాలి. కనరాకాయున్న శూన్యంబను, ఒకవేళ అది నీకు కనబడకపోతే శూన్యమను. కనబడకపోతే కదా నువ్వు శూన్యం అనాల్సింది. ఎందుకు కనబడదు? ప్రయత్నించు. ఇట్టిదట్టిది అను పల్క వచ్చినను, అది అట్లాంటిది ఇట్లాంటిది అని చేతనైతే నువ్వు దానిని చూసి గురుముఖత ఆ పరమాత్మని తెలుసుకొని ఆ పరమాత్మ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు, ఆయనకి నెత్తిన కిరీటం ఉన్నది, ఆ కిరీటంలో 2 ముత్యాలు ఏళ్లాడబడుతున్నాయి, లేకపోతే నెమలిపించం పెట్టుకున్నాడు, పట్టుగుడ్డలు కట్టుకున్నాడు చెప్పగలవా? ఎందుకనంటే ఆ పరమాత్మకు రూపం లేదు కాబట్టి ఆయనకి ఏ కిరీటాలు భుజకీర్తులు లేవు. అందుకని నువ్వు ఆయనని వర్ణించలేవు. ఆయనకి వెలుగు లేదు, ఆయనలో చీకటి లేదు. కాబట్టి ఇట్టిదట్టిది అనుచూ పలుక వచ్చినను ఎరుక దాని లోపలికి జొచ్చినను. ఇక్కడ ఎందుకని నువ్వు చెప్పలేకపోతున్నావు అని అంటే, ఒక గులాబీ పువ్వుని మనం చూసామనుకోండి, వెంటనే ఈ మనస్సు ఏం చేస్తుందనంటే ఆ గులాబీ పువ్వు యొక్క రూపాన్ని సంతరించుకుంటుంది. అది గులాబీ పువ్వు అయిపోతుంది. ఈ మనస్సు గులాబీ పువ్వు అయిపోతుంది. అప్పుడు దానికి ఉన్న రంగుని, దానికి ఉన్నటువంటి వాసనని, వీటన్నిటిని గ్రహించి గులాబీ పువ్వు అంటే ఇలా ఉంటుంది అని చెప్తుంది. అట్లానే మనస్సుకి ఉన్నటువంటి ప్రతి లక్షణం, ఒక అమ్మాయిని చూడంగానే ఈ మనస్సు అమ్మాయిలాగా అయిపోతుంది. ఆ అమ్మాయిని గురించి వర్ణించుకుంటుంది, దాని గురించి అప్పుడు వికారాలన్నిటినీ ప్లేస్ చేసుకుంటుంది. అట్లానే మనం ప్రతి వస్తువుని, దేనినైతే మనస్సు చూస్తున్నదో వస్తువు తానైతుంటుంది. ఆ వస్తువు యొక్క రూపాన్ని తాను ధరిస్తుంది. ఆ ధరించే లక్షణం ఉన్నది కాబట్టే ధర్మము అన్నాడు. దాన్ని ధరించే లక్షణాన్నే ధర్మం అంటాడు. ధారయతేతి ఇది ధర్మ అని. ఆ ధారణ పొందేటువంటి లక్షణం ఉంది కాబట్టి మనస్సుకి ధర్మబద్ధమైంది అంటాడు. అయితే దేనిని ధరించాలి? పరమాత్మని ధరించాలి. ఇది ఈ వికారాలని కాదు, కానీ ఇది వికారాలను ధరిస్తూ ఉన్నది. అందుకని ఇప్పుడు నువ్వేం చేయాలంటే, ఇదే మనస్సుకి ధరించే లక్షణం ఉన్నది కాబట్టి బట్టబయలుని చూపించంగానే అక్కడ ధరించడానికి వస్తువు కనబట్టల్లా. బట్టబయలుని ఎలా ఉంటుందో అని ఇది బట్టబయలు అవుతున్నది. అందుకని ఆయన అన్నాడు, బయలులో బయలును గాంచి ఆ బయలందు తను ఊహించి ఏ బయలు గాని ఎట్టి రిక్తా బట్ట బయలు మీరియు మహానందులై కూరుచున్నారు. నువ్వు ఇలా చూస్తున్నటువంటి ఈ బాహ్యమైనటువంటి యొక్క ఈ స్థితి ఏదైతే ఉందో, ఈ స్థితిలో ఉన్నటువంటి పరబయలుని చూడాలి. అక్కడ తన్మాత్రాంశాలు లేవు, ఈ రూపాలు లేవు, నువ్వు ధారణ చేయటానికి కావలసినటువంటి వస్తువు లేదు. అందుకని మనస్సు పనిచేయదు. కనరాకున్న శూన్యంబను. ఇప్పుడు ఏ వస్తువు కనపడలేదనుకోండి, నాకేం కనపడలేదని వచ్చేస్తుంది. ఏదో కనపడుతున్నది, అదేందో తెలుసుకోవాలని నీ మనసు పనిచేస్తున్నది. తెలుసుకుంటానికి పోయి తను లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఉండి తెలుసుకుంటానికి ప్రయత్నం చేసిందా, లేక తెలుసుకుంటానికి ప్రయత్నం చేసిందా? అంటే అక్కడ ఏదో ఉంది, అందుకనే తెలుసుకుంటానికి ప్రయత్నించింది. ఇక్కడ లేదు అనేదానికి అవకాశమే
లేదు. ఎప్పుడు నువ్వు శూన్యం అనాలి? ఏమీ లేక మనస్సు రిటర్న్ వచ్చి అక్కడేం లేదు లేవయ్యా అని చెప్పగలిగితే. కాబట్టి ఇక్కడ మనస్సు వెనక్కి వచ్చి చెప్పలేకపోతున్నది కాబట్టి శూన్యమని నువ్వు చెప్పేదానికి అవకాశం లేదు. ఎందుకంటే గాఢ నిద్రలో తన రూపాన్ని తాను చూస్తూ ఉండడం బట్టి అది ఏమీ లేకుండా తన ఆలోచనలను కోల్పోయింది. అంతేగాని అక్కడ తనకి కనపడకుండా అతనేమీ కోల్పోలే. లేకపోతే అది రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చి ఇక్కడేం లేదయా అని చెప్తుంది. కనరాకున్న శూన్యంబను టీదను చూపలు కావచ్చినను, అది అట్లా ఉంది ఇట్లా ఉంది అని ఏదైనా చెప్పగలిగినట్లయితే దానిని నువ్వు అనాలి, ఇది ఎరుక, లేకపోతే ఇది ఇట్లా ఉంది ఇది అలా ఉంది అని చెప్పి అప్పుడు ఇది నశిస్తుంది అని చెప్పచ్చు. కానీ ఈ ఎరుక ఆ పరమాత్మను చూడంగానే తానే లేనటువంటి స్థితిని అనుభవిస్తూ ఉంది. ఎరుక దాంట్లో పలికి జొచ్చినను, ఎరుక దాంట్లోకి పోయి దూరి ఉండగలదా? ఉండటల్లా. ఎందుకంటే ఎరుకైపోతున్నది. ఎప్పుడైతే పరమాత్మలోకి దూరాలని జొరబడిందో పోతున్నది. సంపెంగ పువ్వు వాసన తుమ్మెదలోకి చొరబడంగానే తుమ్మెద చచ్చిపోతున్నది. తుమ్మెద ఆ వాసనలోకి ఎప్పుడైతే తన మనస్సుని జొప్పించిందో తాను లేకుండా పోయింది. ఆ పరమాత్ముని యొక్క వాసన లావుక్కింతయు సోకెనేని ప్రవినాశం బంధు నానాద్రు పుష్ప సంస్పర్శాప్తి కూలంగతిన్, కొంచెం అట్లా ఆ వాసన తగలంగానే తుమ్మెద చచ్చిపోద్ది అనమాట. అట్లానే ఇక్కడ ఈ పరమాత్ముని యొక్క ఆ అంశ ఏమాత్రం ఎరుకకి గోచరమైన మనస్సు వెంటనే తను శూన్యమైపోతుంది. అంటే ఇప్పుడు శూన్యమైంది ఎవరు? ఇక్కడ మనస్సు శూన్యమైంది. ఎక్కడికి శూన్యమైంది? బాహ్యమైనటువంటి యొక్క లక్షణాల మీదకి వెళ్ళడం అనేటువంటిది పోగొట్టుకుంది. వినుమా బయలును నీవేమనిన ఒప్పెదగా, నీవు ఆ బయలుని ఏమైనా అనాలి అనేటట్టయితే ఈ ఎరుక ఉండాలి. ఒప్పను నీ మాటను నే చెప్పిన రీతిగన వస్తే, నే చెప్పినట్లుగా ఈ పరమాత్మ రూపం గనక కనిపిస్తే నువ్వు ఏం చెప్పినా నేను వింటా. నువ్వేమైనా చెప్పు, రైట్ అండి, పరమాత్మ ఆకాశం ఎత్తున్నాడండి, ఆయనకి 1000 తలకాయలు ఉన్నాయండి, 1000 చేతులు ఉన్నాయండి, శంఖుచక్ర గదాపద్మాలన్నీ చేతుల్లో పట్టుకొని ఆయన జనాన్ని శిక్షిస్తున్నాడు, చెప్పు, ఎన్నైనా చెప్పు, ఖచ్చితంగా వింటాను. చేతిలో శూలం ఉందండి, ఆయన ఢమరకం ఉందండి, మెడలో పాము ఉందండి, ఇవి ఎన్ని చెప్పినా వింటా. ఎందుకని? ఆ పరమాత్మ కనిపిస్తే. కాబట్టి వీళ్ళెవరు పరమాత్మ స్వరూపులు కారు. ఎరుక దాంట్లో పలికి జొచ్చినను, ఈ ఎరుక దాని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విషయాన్ని కనుక చూడగలిగితే ఖచ్చితంగా నీ మాటకి నేను అంగీకరించి బయలు అనేటువంటిది, పరమాత్మ అనేటువంటిది కనిపిస్తుంది. పరమాత్మ అనేటువంటి దానిని నువ్వు చూడగలిగావు, పరమాత్మ అనే దానిని నువ్వు గ్రహించగలిగావు, కాబట్టి ఇది కూడా ఎరుకేనని ఒప్పుకుంటావు. పరమాత్మ అనేది గురుని మాటల ద్వారా తెలుసుకోవాలి. ఆ మాటల ద్వారా తెలుసుకొని నీ మనస్సుని ఆ భావనలో ప్రవేశపెట్టాలి. ఆ ఆలోచనలోకి వెళ్ళిపోయిందా ఈ మనస్సు లేకుండా పోతుంది. ఇది జన్మరహితం. మనస్సు ఎప్పుడైతే రహితమైందో కర్మలు పనిచేయవు. అందుకనే నిద్ర వచ్చేదాకా, ప్రాణం పోయేదాకా నువ్వు ఈ పరమాత్మని ధ్యానం చేస్తూ ఉండాలి అని చెప్తారు. ఆలోచించుకొని నేను ముక్తున్నా కాదా అనేది నువ్వే తేల్చుకోవాలి. నేనేమనబోతే నీవేమనుకుంటావో, అందుకని నేనంటాం ఎందుకు, నీకు నువ్వే అనుకోరాదా? అప్పుడు ఏ నిష్ఠూరం ఉండదుగా. నేను నీకు పగా కాదు, నేను నీకు శత్రువు కాదు, నీకు నువ్వే శత్రువో మిత్రువో నువ్వే ఆలోచించుకో. కనవచ్చు బయలు లేదని అనవచ్చునే, ఇట్టిదట్టిదనవచ్చునే, చి అనరాదు ఎరుకాకెన్నడు కనుకానే, ఈ బయలు ఎల్లా కాలముంటుంది, దీనెందెరుకే కాలములేంది, వినుమీలేనెరుకాను వివరింపశూన్యమో, అనుమానమే మెరుక కను ఇస్వామిటిదే ఏ కాలముంటుంది, దీనందెరుక ఏ కాలములేంది. కనిపించేటువంటి యొక్క ఈ పరమాత్మ స్వరూపమైనటువంటి నిర్వికార చల పరబ్రహ్మస్వరూపం ఏదైతే ఉందో ఇది లేదు అని అనడానికి అవకాశం ఉన్నదా? లేదని అనవచ్చునే, దానిని అట్లా అనకూడదు. ఎందుకంటే నీకు కనపడనంత మాత్రాన అది లేదని ఎలా అంటావు? కానీ ఎందుకనంటే అనుభవించేవాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు కాలింది చెయ్యి, మంట వాడికి పుడుతున్నది, ఆ మంట అనుభవిస్తున్నవాడు వాడు, మరి నీకు కాదు కదా. అందుకని నీకు తెలియబడలా, నువ్వు ప్రయత్నం చేయలే, నువ్వు ఆ పరమాత్మను చూడడానికి గురువు గారికి సేవ చేయలే, గురువు గారి అనుగ్రహం పొందలే, మరి నీకు ఎట్లా తెలుస్తుంది? పోనీ నీకు నువ్వుగా ఏమన్నా తంటాలు పడి తెలుసుకోగలుగుతున్నావు అంటే తెలుసుకోవట్లేదు. పొద్దున గుడికి వెళ్ళి వస్తున్నానండి, మధ్యాహ్నం తులసి నీళ్ళు పోస్తానండి, సాయంత్రం ఏమో గంధపు నీళ్ళు పోస్తానండి, ఇదొక్కటే నువ్వు తెలుసుకుంది. అందువల్ల నీకు పరమాత్మ తెలియటలే. అనవచ్చునే ఇట్టిదట్టిదనవచ్చునే, కాబట్టి ఈ బయలుని ఇదిగో ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడానికి కూడా సాధ్యపడదు. కాబట్టి చి అనరాదు,
ఈ పరమాత్మని అట్లా కనిపిస్తున్నాడు ఇట్లా కనిపిస్తున్నాడు అని చెప్పటానికి నీకు అసలు సిగ్గు అనిపించడం లేదా? ఎందుకంటే ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు, తెలుసుకోబడేటువంటి వాడు. అట్లా అనకూడదు. కనుకానే ఈ బయలు ఎల్లా కాలముంటుంది. ఈ ఎరుకకి ఈ విధంగా కనపడడు కాబట్టే, ఎరుక దానిని గ్రహించలేదు కాబట్టే ఎల్లకాలము ఈ సృష్టిలో ఈ పరమాత్మ ఇలానే ఉన్నాడు. ప్రహ్లాదుడి చేత కూడా ఈ మాట చెప్పిస్తాడండి ఆయన. ఇందుకలడు అందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు, అన్నిటి లోపల ఉన్నాడు, ఎందెందు వెదకి చూచిన అందందేగలడు దానవగ్రిణి అంటాడు. ఎందెందు ఎక్కడైనా చూడు, నువ్వు ఇసుక రేణువులోనైనా సరే వెదకాలి నువ్వు. అంతేగాని నాకు కనపట్టలేదండి కృష్ణుడిలాగానో రాముడిలాగానో అంటే కనపడడు. ఎందుకంటే భగవంతుడు రాముడిలాగా లేడు, భగవంతుడు కృష్ణుడిలాగా లేడు, భగవంతుడు మహాపురుషుడిలాగా లేడు. ఇక్కడ ఆయనకి శరీరం లేదు, ఆయనకి జ్ఞానం లేదు, ఏమీ లేనటువంటి నామరూప క్రియారహితుడైనటువంటి పరమాత్మ ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పడానికి ఎక్కడ సాధ్యమవుతుంది? ఈ ఎరుక నేను పరమాత్మని చూశాను, నేను పరమాత్మని కనుక్కున్నాను అనే మాట అసలు అది అనకూడదు. ఒకవేళ ఎవడన్నా అన్నా చిచి ఆ మాట మనం వినకూడదు. కనుకనే ఈ బయలు ఎల్లా కాలముంటుంది, దీనందెరుక ఏ కాలము లేంది. ఈ పరమాత్మలో ఈ జ్ఞానం అనేది ఏ కాలము లేదు. పరమాత్మలో జ్ఞానము లేదు అన్నప్పుడు జ్ఞానమనంతం బ్రహ్మ అనే మాట ఎట్లాంటి మాట? ఇంకా అసలు జ్ఞానం అనంతమైతే బ్రహ్మస్వరూపం అయి ఉంటే అది ఎక్కడికి పోతుంది? పోదు కదా. కాబట్టి జ్ఞానం అనంతము కాదు, జ్ఞానం పరబ్రహ్మస్వరూపము కాదు. వినుమి లేనెరుకను వివరింపశూన్యమో. ఈ లేని ఎరుక అని ఎందుకంటున్నామంటే మొట్టమొదటి ఈ జ్ఞానం లేదు అసలు. ఒక అయస్కాంతంలో ఉన్న శక్తి అయస్కాంతం ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. అప్పుడు ఈ జ్ఞానానికి జ్ఞానం అనే పేరుందా? ఎవరు పెట్టారు ఈ పేరు? పెట్టడానికి ఎవరున్నారు అక్కడ? లేరు. ఉన్నది శక్తి, అది మాత్రం ఉన్నది. అందుకని వినుమి లేనెరుక, పక్కన ఉన్న వస్తువే లేకపోతే, ఇప్పుడు అయస్కాంతం పక్కన ఇంకొక అయస్కాంతమో, అయస్కాంతం పక్కన ఒక సూదో కనుక లేకపోతే అయస్కాంతంలో ఉన్న శక్తి బహిర్ముఖమై ఆ సూదిని కదిలిస్తుందా? సూది లేదు అక్కడ, అయస్కాంతం ముక్క ఒక్కటే ఒక చోట పడింది. ఇప్పుడు ఇది అయస్కాంతం అని నీకు ఎట్లా తెలుస్తుంది? అట్లానే అది లేనెరుక, అది ఉన్నా లేనట్టే, ఎందుకంటే ఇక్కడ కనపట్టలేదు కాబట్టి. లేనెరుకను వివరింపశూన్యమో. దీనిని జాగ్రత్తగా పరిశీలనా దృష్టితోటి కనుక దాని యొక్క చేష్ట అయినటువంటి సృష్టి మొత్తాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నువ్వు అనుకుంటున్నటువంటి యొక్క రూపాలు, నువ్వు అనుకుంటున్నటువంటి శబ్దస్పర్శ రూపరసగంధాలు, తన్మాత్రలు ఇవన్నీ లేకుండా పోతాయి. ఎప్పుడు విచారిస్తేనే. కాబట్టి ఇప్పుడు త్రిగుణాలను జయించడానికి ప్రయత్నం చేయాలా? అరిషట్ వర్గాలని జయించడానికి ప్రయత్నం చేయాలా? 7 శరీరాలని పోగొట్టుకుంటానికి తెల్లవారుజామునే లేచి బుద్ధి అనేటువంటి గుహని గనక మదించినట్లయితే 7 వ్యాహృతులకి పైన ఉన్నటువంటి యొక్క ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని మదించినట్లయితే సత్యం అనేటువంటిదే నీకు ఒక వర్షంలాగా నీ మీదకి వెదజల్లబడుతుంది. ఒక ఇనప ముక్కను పట్టుకుని బంగారం 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 అని 10 ఏళ్ళు అన్నా కానీ ఇది బంగారం అవుతుందా? బుద్ధి గుహని మదించమని చెబితే బుద్ధి గుహని మదించండి, బుద్ధి గుహని ఎవరికి చెప్తావు? మంత్రాన్ని వల్లె వేయద్దు, మంత్రం చదువు, మంత్రార్థం తెలుసుకో, మంత్రాధిష్టాన దేవత ఎవరో తెలుసుకో, ఆ మంత్రంలో ఉన్న కీలకమేంటో తెలుసుకో. అప్పుడు నీవు ఆ మంత్రాన్ని వదిలిపెట్టాయి, మంత్రరహితం అయిపోతుంది. అప్పుడు మంత్రము, మంత్రాధిష్టాన దేవత, మంత్ర బీజము, మంత్ర కీలకము, మంత్రరహితము, ఈ 5 భాగాలు నీకు తెలియాలి. ఇవి తెలియకుండా ఎందుకంటున్నావో తెలియదు, దానివల్ల నీకు ఏమొస్తున్నదో తెలియదు. ఆ వైబ్రేషన్ వల్ల ఏదో ఒక రకమైనటువంటి చర్య ఈ సృష్టిలో జరుగుతుంది. అవన్నీ పుట్టి చచ్చేవే. నీకు పరమాత్మ అయితే దొరకడు. విశ్వమట్టిదే ఏ కాలముంటుంది, దీనందెరుక ఏ కాలము లేంది. ఈ పరమాత్మ ఎల్లకాలము ఉంటాడు. ఈ విశ్వం అనేటువంటిది ఏ కాలము కూడా ఉండేది కాదు. ఎందుకని? ఎరుక ఉండదు కాబట్టి. ఎరుక ఉంటేనే ప్రపంచం ఉంటుందండి, ఎరుక లేకపోతే ప్రపంచం ఉండదు. అటువంటి పరమాత్మని నీవు గురుముఖత తెలుసుకొని ఆ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 24 గంటలు మననం చేయి. అంతేగాని ఒక నిమిషమో, ఒక అరగంట, ఒక పావు గంట, రోజు 3 మాలలు చేస్తానండి, 11 మాలలు చేస్తానండి అనేటువంటి మాట చెప్పొద్దండి. 3 మాలలు చేయటం, 11 మాలలు చేయటం ఎలాంటి మాట అంటే అక్షరాభ్యాసం చేసిన తర్వాత పిల్లవాడికి ఆల్దెద్ద పెట్టడం లాంటిది. ముందు ఆ మాటను గుర్తుపెట్టుకొని అట్లానైనా కూర్చోవటం 1 గంట, 2 గంటలు, 3 గంటలు అలవాటు చేస్తావని. మనం ఏం చేస్తామంటే 3 గంటలకు లేచి ఏదో ఒక అరగంట అనుష్ఠానం చేశానండి. ఏమో నువ్వు చేయకపోతే వాడు ఏడుస్తాడా? నీకోసం నువ్వు చేయటం నేర్చుకోవాలి. కాబట్టి పరిపూర్ణం బనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుకే ఎరుకకు శూన్యం బయ్యను. ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వమంతా ఎరుకావలే ఏమీ లేదంతా.
ఎరుకాయుండంగానే ఎరుక విశ్వములే వెరుకాకే ఇది చూడ ఎంతో వింతైతోచే ఈ విశ్వమంతా ఎరుకావలనే ఏమీ లేదంతా. పరిపూర్ణాన్ని చూద్దామని చెప్పి ఎరుక బయటికి వెళ్తే పరిపూర్ణాన్ని చూడటానికి చేసే ప్రయత్నంలోనే ఇది ఎరుకపోతున్నది. అందుకనే ఆయన అన్నాడు గురుదర్శన మాత్రేణ ముక్తి అని. గురువు ఎవరిక్కడ? పరిపూర్ణమే. ఆ గురువుని దర్శించింది అంతే. ఇక్కడ ఎరుక కనబడ్డంలే, ఎరుక లేకుండా పోయింది. ఎరుకను జన్మించినట్టి ఈ విశ్వమంతా ఎరుకావలనే ఏమీ లేదంతా. ఎరుకతోటి ఈ జగత్తు మొత్తము జన్మించింది. ఎరుక అంటే బ్రహ్మమే. ఆ బ్రహ్మమైనటువంటి ఎరుకే, ఈ జ్ఞానమే ఈ సృష్టి మొత్తాన్ని చేసింది. ఇప్పుడు నీ జ్ఞానం పోయింది. నీ జ్ఞానం శరీరం ఇక్కడే ఉంది, నీ ఆలోచన అంతా ఎక్కడో మాయమైపోయింది. ఇప్పుడు నువ్వు ఉన్నావు, శరీరం ఉంది, కానీ ప్రపంచం తోచిందా? నిద్రలో ఈ జ్ఞానం పోయింది, అయితే ప్రపంచం లేదా? నీకు లేదు. కాబట్టి ప్రపంచాన్ని పోగొట్టుకుంటానికి నువ్వు కొత్తగా ప్రయత్నం చేయొద్దు, నిన్ను నువ్వు పోగొట్టుకుంటానికి ప్రయత్నం చేయి. ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో ఉన్నటువంటివన్నీ మాయమైపోతాయి. ఒక్కటి ఇంకొక దాన్ని చూస్తే ఈ ఒక్కదానితో ఉన్నటువంటి సమస్తము లేకుండా పోతుంది. ఉన్నవి రెండే, ఒకటి నువ్వు, ఒకటి పరమాత్మ. నీవు పరమాత్మని చూస్తే నీతో ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా లేకుండా పోతుంది. నిన్ను నువ్వు చూసావా, సమస్తము ఉంటాయి. పరమాత్మని తెలుసుకొని చూడటం నేర్చుకో. దానివల్ల నీకు రెండు లభ్యమవుతాయి. ఒకటి, ఇహంలో నీకు కావాల్సిన అన్ని సంపదలు వస్తాయి. పరంలో నీకు కావాల్సినటువంటి విద్య ఏదైతే ఉందో అది కొత్త లోకాలకి అవతలున్నా సరే ఆ గురువు వచ్చి నీకు అందిస్తాడు. ఆ తపన, ఆ ఉద్వేగం నీకు ఉన్నట్లయితే. పరిపూర్ణమనిన ఎట్టిదో ఎరిగెదనని ఎరుక బయటికేగిన ఎరుకే ఎరుకకు శూన్యం బయ్యను. చీకటి వెలుతుర్ని చూద్దామని వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ చీకటి ఉంటుందా? కాబట్టి ఇక్కడ మనస్సు పరమాత్మను చూద్దామని పోతే మనస్సు ఉండదు, అంతే. కాబట్టి ఎరుక జన్మించినట్టి ఈ విశ్వమంతా ఎరుక వలనే ఏమీ లేదంతా. ఏ బ్రహ్మస్వరూపం నుంచి, ఏ పరమాణువు నుంచి, ఏ బిందువు నుంచి, ఏ శక్తి నుంచి, ఏ చైతన్యం నుంచి ఈ జగత్తంతా జన్మించిందో ఈ చైతన్యం అనేది తనకు తాను గుర్తు లేకుండా పోయిన వెంటనే ఈ ప్రపంచం అంతా కూడా ఏమీ లేకుండా పోతుంది. దీనిని మనం ఏమంటున్నాం? జన్మ బంధ రహిత స్థితి అంటున్నాం, శరీర రహిత స్థితి అంటున్నాం, మోక్షము అంటున్నాం, ముక్తి అంటున్నాం. దీనిని ముక్తి అనాలి. జన్మ మళ్ళీ తిరిగి రాకూడదండి. నీ ఆలోచన మిగిలిందా, జన్మ వస్తుంది. ఎరుకాయుండంగానే ఎరుక విశ్వములు లేవెరుకాకే ఇది చూడ ఎంతో వింతైతోచే. ఎరుక ఉంది ఇక్కడే, అంటే స్థూలమైనటువంటి యొక్క శరీరం ఇక్కడే ఉంది. సూక్ష్మ కారణ మహాకారణ స్థితిలో ఉన్నటువంటి ఎరుక పోయింది. కాబట్టి స్థూల ఎరుక ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఈ ప్రపంచం తోచటల్లా. ఎందుకని? మహాకారణంలో ఉన్న బీజం పోయింది. చెట్టు మొత్తం అలానే ఉందండి. తల్లి వేరుని కొట్టేశాం, చెట్టు ఉన్నట్టే ఉంటుంది కానీ ఎండిపోతుంది. అట్లానే ఎప్పుడైతే బీజరహితం చేసావో నీవు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి కర్మలు ఉన్నాయి కదా, అవి కూడా నశిస్తాయి. ఎందుకని? తల్లి వేరు పోయిందిగా. చెట్టు కనపడుతుంటుంది, భూమిలోనే పాతుకొని ఉంటుంది, కానీ ఈ చెట్టు నిదానంగా ఎండిపోయి మూడులాగా కనిపిస్తుంది. అట్లానే ఈ శరీరం ఉంటుంది, శరీర కర్మలు జరుగుతుంటాయి, కానీ పూర్వకర్మలు కానీ వర్తమాన కర్మలు కానీ ఏమీ లేకుండా నడిచేటువంటి ఒక ప్రాణి మాత్రం కనిపిస్తుంటాడు. వీడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ పరమాత్మని తెలుసుకొని కనుక ఉన్నట్టయితే వీడు నడిచే దేవుడు అని పిలువబడతాడు. ఎప్పుడైతే ఎరుక తాను ఉండంగానే ఈ జగత్తులే లేకుండా పోయి తను కనపడకుండా పోతున్నదో ఇది ఎరుకకే చాలా విచిత్రంగా అనిపించింది. కాబట్టి ఈ విశ్వమంతా కూడా ఎరుక ఎట్లా పోయిందో అట్లానే పోతూ ఉంది. ఇక్కడ నీకు పరిపూర్ణాన్ని కనపడేది కాదు, తెలుసుకోవాలి అని అంటున్నారు. తెలుసుకునే మార్గం ఎట్లా? అందుకని ఆయన అన్నాడు, గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షం బగున్. గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగి ఇట్టి దట్టిదం చెరిగే వరటు మీద ప్రత్యక్షమౌరా. చూస్తూనే ఎరుక పారిపోవునురా. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షం బగున్. గురుమూర్తి చూపకపోతే పరిపూర్ణము తనకి ఎలా ప్రత్యక్షంగా కనిపిస్తుంది? నిన్ను చూసినట్లుగా నేను పరిపూర్ణాన్ని చూస్తున్నాను అని అంటారు గురువులు. అయితే ఎట్లా కనిపించింది? ఆయన చూపించకపోతే నీకు అర్థం కాదది. గురుమూర్తి చూపెనేనియు పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమౌరా. ఎట్లా అయితే గురువు చూపించాడో దానిని నువ్వు అలానే గ్రహిస్తున్నప్పుడు నీవు కూడా ఆ పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా నిన్ను నేనెట్లా చూస్తున్నాను, నువ్వు
పరిపూర్ణమైనటువంటి నన్ను కూడా అలానే చూస్తావు. గురువు శిష్యుడయే శిష్యుడు గురువయే గురువు శిష్యుల సందు గురుతొక్కటాయే గురువు శిష్యుల సందు గురుతూ తానెరిగితే గురుతూ లేకపోయే పరిపూర్ణమాయే. ఇక్కడ శిష్యుడు ఒక గుర్తు, గురువు ఇంకొక గుర్తు. గురువు చెప్తున్న మాటని శిష్యుడు అనేటువంటి వాడు విని గురుతు లేనటువంటి యొక్క పరమాత్మను ఎప్పుడైతే చూశాడో దాన్ని చూడంగానే శిష్యుడు అనే గుర్తు పోయింది. ఇప్పుడైతే గురువు అనే గుర్తున్నాడా? శిష్యుడు ఎప్పుడు పోయాడో ఈయనప్పుడే పోతాడు. మాట్లాడేవాడు ఉన్నంతసేపు వినేవాడు ఉంటాడు, వినేవాడు ఉన్నంతసేపు మాట్లాడేవాడు ఉంటాడు. ఎరుక పోయిన వెనుక ఎవరా ప్రత్యక్షాన్ని ఎరిగే దిట్టి దట్టి దంచెరిగే వరటు మీద. ఆ పరిపూర్ణాన్ని చూసి ఎప్పుడైతే ఈ ఎరుక పోయిందో పరిపూర్ణం ఉన్నది, ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడానికి మాత్రం ఎవరున్నారు ఇక్కడ? చూస్తూనే ఎరుక పారిపోవునురా. కాబట్టి ఎరుక చూస్తూనే దేన్ని? ఆ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తూనే అది అసలు అదృశ్యమైపోతుంది. కాబట్టి పరమపదం బనిన బయలన గురు గుహ్యమనంతం బనిన గోప్యం బనినన్ పరిపూర్ణం బచలం బనిన తిరముగ బట్ట బయలు తెలియు మాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. ఎరుక నెరుగనిదన్నా ఎరుక మీరినదన్నా ఎరుక మరపులు లేని పరవస్తువన బయలే తెలియు మాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. అప్ప అనేది కన్నడ భాష ఉండదు. అప్ప అప్ప అంటంలో ఆంతర్యం ఏంటంటే అయ్యా అని. పరమపదం బనినా అన్నిటికీ అతీతమైనటువంటి యొక్క పరస్వరూపమని అన్నా, బయలనా అసలు ఏమీ లేనటువంటి ఎరుకతో సంబంధపడిన సృష్టి లేనటువంటి యొక్క స్వరూపం అని చెప్పిన, గురు గుహ్యం బనినా అది గురువు గారి రహస్యమయ్యా, ఎవ్వరికి అంత తేలిగ్గా తెలియబడేది కాదు అని అన్నా, గోప్యం బనినా రహస్యంగా ఉన్నది అన్నప్పటికీ అనంతం బనినా అంతము లేనిది అని చెప్పిన, పరిపూర్ణం బచలం బనినన్ అదే పరిపూర్ణం అంతటా నిండి ఉన్నది కదలదు అని ఇన్ని పేర్లతో చెప్పిన, తిరముగా బట్ట బయలని తెలియు మాయప్ప ఇదే బట్ట బయలు. ఈ బట్ట బయలుకే ఈ మాట చెప్తున్నారు అని నీవు తెలుసుకోవచ్చు. ఈ తెలిసిన తెలివి మానప్ప. అయితే దీన్ని తెలిసి నువ్వేం చేయాలి? ఈ తెలివి లేకుండా ఉండాలి. ఏ తెలివి? ఈ శరీరాన్ని గురించినటువంటి అభిమానం కానీ, ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి యొక్క బంధాలని కానీ, ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని కానీ తెలియనటువంటి స్థితిలో నువ్వు ఉండాలి. ఎరుక ఎరుగనిదన్నా ఎరుక మీరినదన్నా ఎరుక మరపులు లేని పరవస్తువన బయలే. ఎరుక దానిని తెలుసుకోలేదు, ఎరుకని దాటి అవతల ఉన్నటువంటిది. ఎరుక మరపులు లేనటువంటి వస్తువు అంటే శరీరము లేదు, జ్ఞానము లేదు, అది పరవస్తువ. పర అంటే నీకు అన్యముగా వేరుగా ఉన్నటువంటి వస్తువా అని. తెలియు మాయప్ప ఈ తెలిసిన తెలివి మానప్ప. కాబట్టి నీకు తెలుసని ఏదైతే అనుకుంటున్నావో ఈ తెలిసినటువంటి తెలివి పోయిందాక నువ్వు ఆ పరమాత్మని గురించి మననం చేస్తూనే ఉండాలి. అలా చేసి 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 దానిని పోగొట్టుకోవాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.